ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 22వ అధ్యాయము. దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుతున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్టడిగను: మహాముని, ఇహపర సౌఖ్యములడిచ్చు వైశాఖ మహిమలను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములకు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్ననూ తృప్తి కలగదు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. కావున నా యందు దయ ఉంచి ఇంకనూ శ్రీహరికి ప్రియములకు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. శృతదేవుడు వైశాఖ ధర్మముల మహిమను వివరించుచు మరి ఒక కథను చెప్పుదును, వినుమోని పలికెను. పంపాతీరమున శంఖుడును పేరు గల బ్రాహ్మణుడు ఉండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశి దుండగా గోదావరి ప్రాంతములకు వచ్చెను. అతడు భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖమాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షపు నీడలో కూర్చుండెను. అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అతడకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించు రక్తకుండలమును ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకలను, కమండలమును లాగుకొనెను. తర్వాత బ్రాహ్మణుని పొమ్మని విడిచిపెట్టెను. శంఖుడును అచ్చటి నుండి కదిలెను. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశమును నిలుచుచు చెట్ల నీడలయందు ఆగుచూ మిక్కిలి బాధపడుచూ ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచూ వెళ్ళుచుండగా బోయవానికి శంఖుని యందు దయగలిగెను. వాని పాదుకలను వారికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవే అని ఆ కిరాతుని అభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లిచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగును కదా అని భావించెను. శంఖుడు కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవ అని వారిని ఆశీర్వదించెను. కిరాతుని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకలనిచ్చెను. వీరికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించనని పలికెను. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించి తిని నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుమని వారిని ఆశీర్వదించెను. కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని ఇందువలన నాకెట్టు పుణ్యము వచ్చును? వైశాఖమాసమున శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నాకు ఈ విషయమును వివరింపుము అని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడెను. లోభమగల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి దుర్బుద్ధివైన వస్తువులను లాగుకొన్నను ఎండలో బాధపడను ఆ యందు దయగలిగి నా పాదుకలను ఇచ్చినట్లు ఇట్లా మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కానీ వైశాఖమాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవోశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖమాసము శ్రీహరిదయ కారణము సుమా. శ్రీహరికి ఇష్టమైన పని సంతుష్టికరమైనచో
అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మకార్యములకు సంతృష్టినందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగానదికి, ప్రయాగకు, గోదావరికి, కృష్ణానదికి ఎచ్చటికిని, ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికిని ఎచ్చటికిని పోనక్కర్లేదు. వైశాఖవర్త వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. నదిలో స్నానము చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను స్వల్పములు భక్తిపూర్ణములకు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమున నాకు పాదుకలను ఇయ్యవలనని నీకు అనిపించినది. ఈ మాసమంతా గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంఖుడు వ్యాధులకు వివరించెను. ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవుచూ మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు గజమునకు భయంకరముకు యుద్ధము జరిగెను. రెండునూ యుద్ధము చేసి అలిసి నిల్చుండి శంఖుడు కిరాతుడికి చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను అందిరి. వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరూ కిరాతునికి వైశాఖవ్రత మహిమను చెప్పుతున్న శంఖునికి నమస్కరించిరి. కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి, మీరెవరు, మాకేలా నమస్కరించుచున్నారు అని ప్రశ్నించిరి. గజసింహములుగా ఉన్న మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును, మేము మతంగ మహర్షి పుత్రుడము, దంతినుడు, కోహలుడు మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పరచుడు. జనులకు విసనకర్రలతో అలసట పోవునట్లుగా విసురుడు. మార్గమును నీడనిచ్చు మంటపములను ఏర్పాటు చేయుడు. అన్నమును బాటసారులకిచ్చి వారి అలసటను పోగొట్టుడు. ప్రాతకాలమున స్నానము చల్లనీటితో చేసి శ్రీహరిని పూజించుడు. శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమే. అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచూ మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములనిచ్చితిమి. ధర్మలారసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని వ్యతిరేకముగా పలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువలైను. దాక్షిణ్యం వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రుడున్నంత కాలము నరకమున ఉందురు. కావున నా మాటలు వినక క్రోధావేశములతో వ్యవహరించుతున్న మీరు దంతినుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలమడవిలో ఉండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి, కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలుసుకుందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడును బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను చర్చించుటను విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్ళుదురని మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంత్యల కోహలుడు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానములనెక్కి వెళ్ళిపోయారు. వారి మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మృతుడయ్యను. శంఖుడును కిరాతునితో, ఓయి, వైశాఖ మహిమను ప్రత్యక్షముగా తూచితివి కదా, వైశాఖ మహిమను వినుట వలన దంత్యల కోహలులకు శాపముక్తి, ముక్తి కలిగినవి కదా అని పలికెను.
కిరాతునిలో ఉన్న హింసాబుద్ధి నశించెను. వాని మనస్సు పరిశుద్ధమయ్యను. అతడు పశ్చాత్తాప్తుడై శంఖునకు నమస్కరించెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషుడికి వివరించుతూ నారదుడు చెప్పెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.